ఆ ఇష్యూ రామకృష్ణారెడ్డి గారిని ఏదో సముదాయించి ఎమ్మెల్సీని చేసి తర్వాత హోంమంత్రిని చేస్తానంటాం ఇలాంటివో హామీలు ఉంటాయి కదా. అదేదో ఇచ్చేసి ఆయన సర్ది పెడితే ఓ పక్క నిన్న చూడండి నిడదవోలు నిజంగా ఏ మాట కామాట చెప్పాలి, ఇంపార్షియల్గా చెప్తున్నా, చాలా బాగా చేశారు చంద్రబాబు గారు కూడా. ఆయన ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారని ఒక పక్క ఆరోపిస్తూనే ఆ వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం నిన్న చేశారు. నిన్నటిదాకా వాళ్ళని శత్రువులుగా చూశారు. మరి రాబిన్సన్ బహుశా మీ టీం నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు, మంచి ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. రాబిన్సన్ ఉన్నంత వరకు అన్ని డిస్ట్రక్టివ్ ఆలోచనలతోటే వెళ్ళింది ఆ టీం తెలుగుదేశం. వేరే నిన్న కొంత ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఆయన ముందుకు వచ్చారు. 5,000 కావాలా, 10,000 కావాలా, వాలంటీర్లు మాకు శత్రువులు కాదు అంటే నెమ్మదిగా ఏంటంటే వాలంటీర్ల నుంచి ఒక సెక్షన్ ఆఫ్ అంటే కనీసం ఆయన 2/3 ఆశిస్తున్నారు. 2/3 కాకపోయినా 1/4 అయినా వచ్చినా చాలు, గేమ్ చేంజర్ అవుతారు. ఆ ప్రయత్నం ఒక పక్క ఆయన హైయర్ లెవెల్లో చేస్తుంటే లోవర్ లెవెల్లో ఈ ఇబ్బందులు ఏందండి. కూటమి అనపర్తి బీజేపీకి ఇచ్చారు, లేకపోతే నిడదవోలు పలానా జనసేనకి ఇచ్చారు, నిడదవోలు బాగానే ఉంది, ఇంకా ఎందుకు అయిపోయింది. ఆయన హీ హెస్ టేకెన్ ఎ డెసిషన్, హీ హెస్ టేకెన్ ఎ కాల్, దానికి ఒబే చేయాలి కదా. అలాంటి సర్దుకోలేరా మీరు? తప్పకుండా సార్. మొదట వసుదేవన్ గారు, మీకు, 99 టీవీ ప్రేక్షకులకి, అన్నిస్ట్ డివి శ్రీనివాస్ గారికి, జనసేన నేత శివపార్వతి గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి నా శుభోదయం, నమస్కారాలు. రాష్ట్రంలో సైకిల్ జోరు ఆగట్లేదు, గ్లాసు స్పీడు ఆగట్లేదు, కమలం వికాసానికి ఆగలేదు అన్నట్టు నిన్న జరిగిన సభలన్నీ కూడా జయప్రదం కావడంతో కార్యకర్తల్లోనూ ఇటు నాయకుల్లోనూ ప్రజల్లోనూ జోషును పెంచడమే కాకుండా వినూత్నమైన విమర్శలు చేయటం వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు తబ్బిబ్బైపోతున్నారు. సమాధానం చెప్పలే. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈరోజు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉప్పేట దాడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో తన రొటీన్ ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతున్నాడు తప్ప ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టు రాష్ట్రం అభివృద్ధి చూస్తున్నారు, 3 పార్టీలు ఇస్తున్న హామీలు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఉపన్యాసాలు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అన్నట్టు ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ జనాలు తెలివిగా ఆలోచిస్తున్నారు సార్. ఈరోజు సూపర్ 6 హామీలు కావచ్చు, జగన్మోహన్ గారు ఇస్తున్న హామీలు కావచ్చు, గతంలో జరిగిన ప్రభుత్వ విధానాలపైన ప్రజల స్పందన కావచ్చు, ఇప్పుడు సభల్లో మాట్లాడుతున్న నాయకుల తీరుతెన్నులు చూస్తే చాలా వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థే కాదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి అలాగే సంక్షేమం పైన చాలా ప్రశ్నలు సంధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా దుశ్చయమని, దేవుడు దయ అని చెప్పి, ఏదో అర్జునుడు కృష్ణుడు అని చెప్పి రొటీన్ గా ఉపన్యాసాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆన్సర్బిలిటీగా లేదు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు లాంటి ఎవరైనా పార్టీ పరంగా మాట్లాడుకోవచ్చాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకతను తట్టుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నం చేసిన జనసేన అధినేత వారాహి నుంచి చేస్తున్న ప్రశ్నలు కావచ్చు, ఈరోజు ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా రాష్ట్రానికి సంధిస్తున్న బాణాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా చెప్పాలని డిఫెన్స్ లో పడించి. రెండో విషయం ఏంటంటే కార్యకర్తల నాయకుల్లో దోషపెంచడం కాకుండా అధికార పక్ష పార్టీ నాయకులను కూడా పార్టీ వైపు పిలిచే పరిస్థితి. మీరు అన్నట్టు అనపర్తి విషయం కావచ్చు, పిఠాపురం కావచ్చు, లేదంటే ఇంకో అనంతపురం జిల్లాలో కావచ్చు, లేదంటే ఇంకో ఉమా విషయాలు కావచ్చు, చాలా విషయాలు ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి అనపర్తి విషయం కూడా 2-3 రోజుల్లో తరబడే అవకాశం ఉంది. ఇంకా ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కొత్త కోడలు కాపురానికి ఇంట్లోకి వస్తే ఎలాంటి సామాన్లు ఎక్కడున్నాయో తెలుసుకోలేని పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి, కొత్త కోడలకు నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి. అంటే మీరు ఇక్కడ ఎందుకు పోలుస్తున్నారంటే 3 పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను పోటీ చేయాలనో, అధికారం రావాలనో, ఎమ్మెల్యే కావాలి. సో ఇక్కడ ఏంటంటే పొత్తు ధర్మాన్ని తెలుసుకొని కొంతమంది త్యాగాలు చేశారు, పార్టీ చెప్పిన తర్వాత కొంతమంది విన్నారు, పార్టీ కన్విన్స్ చేస్తే కొంతమంది కన్విన్స్ అయ్యారు. అలాగే రెబల్స్ లేకుండా ఈరోజు కొంత వీళ్ళంత వరకు 99% నాయకులు కార్యకర్తలు సహకరిస్తున్నారు. బాబు గారు చాలా చాకచక్యంగా వెళ్ళి పరిష్కరిస్తున్నారు కూడా. అయితే 1-6 ఉంటాయి సార్, వీటిని సరిదిద్దుకోవడానికి టైం ఉంది కాబట్టి అనపర్తి విషయం కూడా 2 రోజులు తెరబడే అవకాశం ఉంది. ఇంతకుముందు సోదరుడు కిరణ్ చెప్పినట్టు కూడా అక్కడక్కడ కొన్ని అసంతృప్తి సంబంధించిన విషయాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే లోకల్ పాలిటిక్స్, ఇంటర్నల్ గా ఉన్నటువంటి నాయకత్వ పోటీ ద్వారా. సో ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక యువ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఆయన. ఎందుకంటే మంగళగిరి నుంచి చాలా ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఇవి నాకు తెలిసి ఉమ్మడి అభ్యర్థి మా నాయకులు ముగ్గురు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థి నిర్మిస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము ఓట్ ట్రాన్స్ఫర్ చేసి గెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దీన్ని నయానా భయానా మంచిగా చెప్పి వినడానికి ప్రయత్నం చేస్తారు.
లేని పక్షంలో కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అంత దాకా వెళ్ళలేదు కానీ మాక్సిమం వాళ్ళకి తగిన గుర్తింపు గౌరవం ఉండటంతో వాళ్లే సర్దుకొని పిఠాపురం లాంటి పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించగలరు. కాబట్టి ఇవన్నీ టీకప్లో తుఫాన్ లాగా పోతాయి. అలాగే ఏ నాయకులు సమస్యలు వస్తున్నాయి అంటే జనసేన కానీ బీజేపీ కానీ మా నుంచి కానీ అక్కడ వెంటనే ముగ్గురు వెళ్ళి ఫోన్ల ద్వారానో వ్యక్తుల ద్వారా వెళ్ళి పరిష్కరించుకోవడం వల్ల సమస్య ఈజీగా అవుతా ఉంది. దీంతో ఉప్పి తప్పిపోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నల వర్షానికి ప్రజలు నీరాజం పడుతున్న సందర్భం చూస్తుంటే ఒక రకంగా చెప్పండి కూటమి 160 సీట్లు ప్రస్తుతం గెలిచే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో పరిస్థితి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వాలంటీర్ విషయం పైన ఈసీ కానీ పార్టీలు కానీ సంబంధించిన ప్రశ్నలకి ఈ రోజు చేస్తున్నటువంటి ఎత్తుగడ వ్యూహాత్మకంగా బాబు గారు ఇచ్చిన హామీ వల్ల వాలంటీర్లు డిఫెన్స్ లో పడలేదు, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నా సైన్యం కాలంలో మడత పెట్టండి, యుద్ధానికి సిద్ధంగా అనే మాటలకి ఈ రోజు విలువ లేకుండా పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా వాలంటీర్లందరూ కూడా పునరాలోచనలో పడిపోయారు. అరే బాబు ఇది మన పార్టీతో ఎందుకు గొడవలు పెట్టుకోవడం, మనం చదువుకున్నాం కదా, విద్యా జ్ఞానం ఉంది కదా, మరి ప్రభుత్వం అధికారులకు వస్తే మనకు అవకాశం ఉంటుంది కదా ఆలోచనతో రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఏంటి నాకు మా పరిస్థితి అని చెప్పి ప్రశ్నార్థంగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం ఆ సైన్యం తిరిగి ఆయనకి యుద్ధానికి ఒక రకంగా ఏంటంటే చౌదరి గారు ఒక రకంగా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడ్డారు. చౌదరి గారు ఒక రకంగా ఏంటంటే నిన్న మొదలెట్టిన అటెంప్ట్ నాయుడు గారి వైపు నుంచి పాజిటివ్గా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆయన ధోరణి ఏంటంటే ఎవరి కోసం రారు అనేది లేదు. నిన్న శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవాలి, వ్యవస్థ మీద ఆయనకి ఇబ్బంది, వ్యవస్థతో ఏమన్నా పంచాయతీ ఉందేమో కానీ వాలంటీర్లతోటి వ్యక్తిగతంగా లేదు అనే మెసేజ్ అయితే ఆయన సటిల్గా పంపించగలిగారు. అవి బాగానే ఉంది కానీ చిన్న చిత్తగా మేము సర్దుకుంటున్నాం, ఇంకా టైం ఉంది. టైం లేదు. మీ దగ్గర బాలకృష్ణ గారి డైలాగ్ సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఇప్పుడు ఉన్నది రణమే, శరణాలు లేవు. సో రణానికి వెళ్ళేప్పుడు పిఠాపురంలో ఏదో ఇంకా తగ్గిపోయింది ఏమి ఆ డిఫరెన్సెస్ అనుకుంటా. పిఠాపురం అట్లానే ఉంది, అనపర్తిలోనే ఉంది. కొంచెం ఏంటంటే జనసేనని మీరు కన్సిడర్ చేయాలి. జనసేన కానీ మీ మిత్రపక్షాలు కానీ ఏదో మా మోచేతి కింద ఉన్నారు వీళ్ళు అనే ధోరణిలో వెళ్ళటం అనేది కొంత అభ్యంతరకరమైన విషయంగానే కనిపిస్తోంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దామండి. శివపార్వతి గారు, పోతిన మహేష్ పెట్టిన పంచాయతీ చూసాం విజయవాడ వెస్ట్లో. అది ఉరువురి మంగళం మీద పడ్డట్టు అది వెళ్ళి సుజనా చౌదరి గారి విజయావకాశాలను దెబ్బకొట్టే విధంగా మీరు అనొచ్చు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వైసీపీ కోవట్టు ఎప్పటి నుంచో మేము ముందు నుంచి గమనించాం కాబట్టి ఆయన దూరంగా పెట్టాం, అందుకే టికెట్ ఇవ్వలేదని. ఇవేంటంటే ఈ స్ట్రక్చర్డ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, పెద్ద ఇంపాక్ట్ చూపించావు. అతను చేసిన రచ్చో రభసో మీకు ఇంటర్నల్గా కొంత డిస్టర్బెన్సే. ఇది మొత్తం పార్టీ మొత్తం మీద ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఇక మీదటైనా ఇలా జరగకుండా